వయసుతో నిమిత్తం లేకుండా యోగా దినచర్యలో భాగం చేసుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ పేర్కొన్నారు. యోగాంధ్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కాకినాడ పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులను కాకినాడ జిల్లా పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం సాదరంగా ఆహ్వానించారు. యోగా నిపుణులు సిహెచ్ ప్రసాద్ కె యమన ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణలో పెన్షనర్లు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలను అభ్యసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపదని, ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, విద్యార్థులు విద్యలో ఉన్నతమైన లక్ష్యాలను అందుకోవడంలో యోగా ముఖ్య పాత్ర వహిస్తుందని ఆమె తెలిపారు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ మాట్లాడుతూ, యోగా ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గదర్శకమని, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడడంలో యోగా కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ, ఉద్యోగ విరమణానంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి పెన్షనర్ బాధ్యతని, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, అందుకే విశ్రాంత ఉద్యోగుల్లో యోగా పట్ల అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో ప్రజల ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా జూన్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు యోగా వివిధ ప్రదేశంలో యోగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలతో పెన్షనర్స్ అసోసియేషన్లో సుమారు 80 మందితో కార్యక్రమం నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పద్మనాభం గారు, ఇక్కడ అపర్ణ గారు, అలాగే మహిళల పెద్దలందరూ కూడా వచ్చున్నారు. సో వీ వాంట్ టు కన్వే మెసేజ్ దట్ యోగా చేయడానికి ఏజ్ తో సంబంధం లేదు. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అని అనొచ్చు. ఈ రోజు అందరూ కూడా హెల్దీ, ఫిట్ అండ్ ఫైన్ గా వచ్చి ఇక్కడ అందరూ కూడా యోగా చేయడం జరిగింది. సో వీ వుడ్ లైక్ టు గివ్ ఎ మెసేజ్ దట్ ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్న ఈ కల్చర్ వాతావరణంలో అందరూ కూడా యోగా కొంతసేపు ఫ్యూ మినిట్స్ చేయాలని చెప్పి, ఎందుకంటే మనం చెప్పొచ్చు ఫ్యూ మినిట్స్ ఆఫ్ యోగా డే కీప్స్ అ డాక్టర్ అవే. మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అలాగే హెల్దీ లైఫ్ ఉండాలి అని అంటే మన ముందు మన మైండ్ ని అలాగే బాడీని ఫిట్ గా ఉంచుకోవచ్చు. సో యోగా పలానా 1-2 ఆసనాలని కాదు, మనకు నచ్చిన ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం స్ట్రెస్ రిలీఫ్ గా ఉండొచ్చు. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా యోగా చేస్తే వాళ్ళు చదువుకున్నదంతా కూడా ఈజీగా మెమరైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో పేరెంట్స్, అలాగే గ్రాండ్ పేరెంట్స్, పెద్దలందరూ కూడా మీరు రాబోయే జనరేషన్స్ కి ఏంటి ఇచ్చారు అంటే, మా పిల్లలకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇచ్చాను, ఒక యోగాని మేము ఇచ్చామని చెప్పొచ్చు. ఎందుకంటే మన భారతదేశంలోనే పుట్టింది యోగా. సో దీనికి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. సో ఐ విష్ ఎవ్రీవన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అండ్ హెల్దీ లైఫ్. కార్యక్రమం ప్రారంభించాం మేడం గారు ఇక్కడ. మరి అది ఈ ఏడాది కూడా చేయాలని ఉద్దేశంతో 21 అనుకున్నాం, కానీ 21 అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రాష్ట్రానికి కొంతమంది నిపుణులు వెళ్ళిపోవడంతో మేము ఈరోజు 17వ తారీఖున పెట్టాం. మరి చాలామంది మా దాంట్లో ఆల్రెడీ 35 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మేము పంపడం జరుగుతుంది రాష్ట్రానికి. వారి ద్వారా కూడా వారికి కూడా సర్టిఫికెట్ కూడా వస్తాయి. మరి మీరు ఈరోజు ఈ జన్మదినం ఇక్కడ చేసుకోవడం మాకు అందరికి కూడా చాలా శుభదినం. అదేవిధంగా ఏటీఓ గారు మాకు ఎప్పుడు ఫోన్ చేసిన ఫోన్లో చెప్తుంటాను ఆవిడకి. మరి ఏటీఓ గారు వచ్చిన వారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన పెన్షన్ సోదరుల సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం.